ఇవాళ 20వ డివిజన్లో సుమారు 40 లక్షల పైగా నిధులతో రోడ్లు, సీసీ రోడ్లు, కొంచెం స్టార్మ్ వాటర్ డ్రైను ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. కార్పొరేషన్లో విజయవాడ నగరం రాజధానిగా అనౌన్స్ చేయబడిన తర్వాత ఈ నగరాన్ని అన్ని రకాలుగాను విశ్వవ్యాప్త నగరాలతో సమానంగా తీసుకెళ్ళడానికి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మనందరం కూడా ఆయనకి అభినందనీయం. ఎందుకంటే బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్లు తీసుకొచ్చినా, కనకదుర్గం గుడి దగ్గర ఫ్లైఓవర్ వచ్చినా, ఇంకా కూడా ఎయిర్పోర్ట్ వరకు విజయవాడ నగరం నుంచి ఫ్లైఓవర్ రావాలని చెప్పి ఆయన చేస్తున్న కృషి ఇవన్నీ కూడా చాలా గొప్పవి. ఇవాళ కార్పొరేషన్లో నిధులను కూడా కార్పొరేషన్ యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరచడానికి 2014-19లో ఆయన ఉద్యోగస్తుల జీతాలను ఏ విధంగా బదలాయించి కార్పొరేషన్ ఆర్థికంగా బలోపేతం చేశారో అదేవిధంగా కార్పొరేషన్ మరింత బలోపేతం చేసి ఉన్న అప్పులన్నీ కూడా తీర్చడమే కాకుండా మిగులు నిధులతో కార్పొరేషన్ అభివృద్ధి పరచుకోవాలని చెప్పి ఒక కాన్సెప్ట్ కూడా ఆయన నూతనంగా ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. సో ఆ విధంగా దీనికి అనేకమైన సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్టార్మ్ వాటర్ డ్రైన్, ఈ రెండు కూడా పరిపూర్ణంగా ఒక ప్రణాళికాబద్ధంగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల టాయిలెట్లు వెళ్ళిన వేస్ట్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా స్టార్మ్ వాటర్ డ్రైన్లు అయితే అవి ఎక్కడికక్కడ రకరకాల కారణాలతో, అది పబ్లిక్ వల్ల కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్ వల్ల కావచ్చు, రకరకాల కారణాలతో ఆగిపోతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈ రెండింటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొచ్చి ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఆ రెండు కూడా క్లీన్ చేయాలన్నా అలాంటి విషయాలు ఇక్కడ కూడా 4-5 సంఘటనలు మాకు ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలో పరిశీలిస్తామని తెలియజేస్తాం.